వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మరో వారం అయితే ఉగాది పండుగ. ఆ రోజు చూడాలి మన తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడిని. మనందరం ఉగాది పచ్చడి తింటూ రాశి ఫలాలు పంచాంగం చూసుకుంటూ అదో తృప్తి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలా ఈ కష్టాలు మనకి ఎప్పుడు ఉండేవే. అయితే ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో 6 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేపట్టే భారీ నిర్ణయం ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, పేదల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చే శుభవార్తే. ఈ సంవత్సరం మార్చి 19న ఉగాది పండుగ వచ్చింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి జిల్లాల్లో ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. ఈ కారణంగా ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్న లక్షల మంది ఉగాది నుంచి సొంత ఇళ్లలో అడుగు పెడతారు. వారి జీవితాల్లో ఇది మంచి మార్పు తెస్తుంది. ఇక ప్రతి నెల వారికి అద్దె డబ్బు మిగులుతుంది. దాన్ని వారు పిల్లల చదువుల కోసం లేదా ఇతర భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవచ్చు. ప్రతి అర్హుడికి ఇంటి స్థలం ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో ఏ పేద కుటుంబము ఇల్లు లేకుండా ఉండకూడదు అని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఎప్పటికప్పుడు పూర్తయ్యే వాటిని త్వరగా పేదలకు ఇచ్చేలా ఈ ప్లాన్ ఉంది. మరోవైపు టిడ్కో ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేసి ఇచ్చేలా ప్లాన్ ఉంది. స్థలాల విషయానికి వస్తే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచిత స్థలాలు ఇవ్వడం ద్వారా హైదరాబాద్లోని ఏపీ వలస కార్మికుల కుటుంబాలు కూడా లాభపడతాయి. వారు తిరిగి ఏపీకి వచ్చి అక్కడే ఉపాధి పొందే వీలు ఉంటుంది. ఇది పేదలకు ఆత్మగౌరవం ఇస్తుంది. ఇక అద్దెలు, ఇబ్బందులు ఉండవు. గత వైసీపీ ప్రభుత్వం ట్రూ యాప్ ఛార్జీల పేరుతో కరెంటు బిల్లులను పెంచింది. కానీ ఇప్పుడు ట్రూ డౌన్ చేసి బిల్లులు తగ్గిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. సోలార్, మైక్రో గ్రిడ్స్ ద్వారా ఇంటి వినియోగదారులు కూడా విద్యుత్ను డిస్కంలకు అమ్ముకోగలుగుతున్నారు. దీని ద్వారా ఒక సాధారణ కుటుంబం నెలకు 200 నుంచి 300 రూపాయలు మిగిల్చుకుంటే తద్వారా సంవత్సరానికి 1000 రూపాయలు కూడా ఆదా అవుతాయి. అలాగే సోలార్ పవర్ వాడుకుంటూ కరెంటు బిల్లుల సమస్య నుంచి బయటపడి నెలకు కనీసం 1000 నుంచి 2000 రూపాయల దాకా ఆదా అవుతాయి. ఇది ఏపీ ప్రజలకు పెద్ద ఊరట లాంటిదే. ఏపీ రైతులకు ఉగాది కానుకగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ అసోం నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. ఒక్కో రైతుకు 2000 రూపాయల చొప్పున కేంద్రం జమ చేస్తుంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఒక్కో రైతుకు 6000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. ఇందులో కేంద్రం ఇచ్చే 2000 కూడా కలిసే ఉంటాయి. రైతులు ఈ డబ్బుతో ఎరువులు, విత్తనాలు కొని పంటలు పండించి ఆదాయం పెంచుకోవచ్చు. రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉంటుంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇంద్రధనస్సు పేరుతో కొత్త పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. 40% పైగా వికలాంగత్వం ఉన్న వారందరికీ ఈ సౌకర్యం లభిస్తుంది. దివ్యాంగులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ తమ గమ్య స్థానాలకు వెళ్లగలరు. తమ కెరీర్ని మరింత వేగంగా డెవలప్ చేసుకోగలరు. ప్రస్తుతం వారికి బస్సుల్లో టికెట్ ధరపై 50% వరకు రాయితీ ఉంది. ఉగాది పండుగ రోజు నుంచి 100% రాయితీ ఉంటుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ ట్యాప్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు కలెక్టర్ సదస్సులో ధృవీకరించారు. పేదల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఉచితంగా సబ్సిడీకి వస్తే బిల్లులు 0 అవుతాయి. పైగా మిగిలిన విద్యుత్ని అమ్మి ఆదాయం సంపాదించవచ్చు. గ్రామీణ ఏపీలో ఒక చిన్న కుటుంబం ఇలా నెలకు 500 రూపాయల దాకా ఆదా చేసుకోవచ్చు. పైగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ కాబట్టి సోలార్ పవర్ బాగా ఉత్పత్తి అవుతుంది. కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అమల్లో ఉంచింది. దీన్ని ఉపయోగించుకుని సబ్సిడీ ధరలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించుకోవచ్చు. ఇందుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ 6 శుభవార్తలు పేదల జీవితాల్లో నిజమైన వెలుగు నింపుతాయి. ఏపీ నుంచి బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయి వలస కార్మికులుగా జీవిస్తున్న వారు తిరిగి ఏపీకి వచ్చి స్థిరపడే ఛాన్స్ ఉంటుంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేసే వీలు ఉంటుంది. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదని అంటున్నారు. ప్రభుత్వమేమో తాము అన్ని చేస్తున్నామని అంటోంది. ఏది నిజం అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. నిజంగానే ఇలాంటి కార్యక్రమాలు పక్కాగా అమలైతే ప్రజలు కూడా హర్షిస్తారు. అదే అమలు కాకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఇదివరకు వైసీపీ, అంతకుముందు టీడీపీకి ఈ అనుభవం ఉండనే ఉంది.